మొత్తం टाउन प्लानिंग वाले बुलाओ क्या होता है टाउन प्लानिंग ऑफिसर अरे भाई कौन है डीएसएमसी वाले कौन है बुलाओ एक मिनट ठहरो गरीब लोगों को क्यों परेशान करते ठहरो जबरदस्ती कर रहे జరగండి మేడం జరగండి ఎక్కడ ఉంది మెట్లు ఎక్కడ ఉన్నాయి చూడండి కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టేయి 20 ఏళ్ళకేలా ఆడు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాణాలకు రేపు నడవనే రాదు దుకాణాలకు పోనే రాదు కథమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు వాడు సూసైడ్ చేసుకోవాలి రేపు వాడు చచ్చిపోతే ఎవరు జిమ్మేదారు లక్షల కిరాయిలు ఉన్నాయి అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాటికి ఏమైతుంది అంటే 4 మెట్లు ఎక్కితే దుకాణంలోకి పోతారు 4 మెట్లు కొట్టుపడేసినావు రేపు దుకాణంలోకి పోనే రాదు గిరాకే రాదు రేపు ఇంకోటి భాయ్ సాబ్ దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్ ఈ 20 సార్లు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు నువ్వు ఇవాళ కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను వద్దటలేను ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి ఉన్న దుకాణం ఎందుకు కొట్టవు పోయి నువ్వు బతకని పోయి గరీబులను ఇప్పుడు మీ చైర్మన్కి టైం అయిపోయింది ఇక కమిషనర్ల రాజ్యం నడుస్తుంది మీరు నిన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఉంటే వాళ్ళు కాపాడారు ఇక మీరు కమిషనర్ ఇష్టం ఉన్నట్టు కొట్టి ఎట్లా పోయి దయచేసి ఇది ఆపు నువ్వు వచ్చి చూడు కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొత్తగా రోడ్డు కానీ 20 ఏళ్ళకేళ్ళు ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా నేను 15 సార్లు 20 సార్లు ఉన్నాను ఎందుకు కొడతావు అంటున్నా నువ్వు వస్తా అంటే నేను ఆలోచన వచ్చేది అక్కడ నోటీస్ ఇవ్వాలి ఏమి ఇవ్వలేదు అసలు వితౌట్ నోటీస్ ఏమి ఇవ్వలేదు మళ్ళీ మేము ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజ్ ఉంటారు మాకు సపోర్ట్ వస్తే మీకు సపోర్ట్ ఉంటాం మేము చెప్పు 100% కదా మా సపోర్ట్ మీ సపోర్ట్ మా సపోర్ట్ జనాలు లేని మీరేంటంటే ట్యాక్స్ కడతలు ఏం కడతా అన్ని చూపెడతాం ప్రూఫ్ 100% కడుతున్నా నేను ప్రూఫ్తో సహా చూపెడతా నేను 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు వాడు 20 ఏళ్ళకెళ్ళి ఉంటే ఇవాళ రోడ్ ఎంకరేజ్మెంట్ యాడికి వచ్చిన అది పై 15 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు 10 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు ఇప్పుడు కొత్తగా రోడ్ కబ్జా చేస్తే నువ్వు కొట్టే నేను కూడా సపోర్ట్ చేస్తా వాడు దుకాణం నడవకుండా 10 ఏళ్ళకెళ్ళి దుకాణం నడుస్తుంది నువ్వు మెట్లు కొట్టుపడేస్తే వాళ్ళ దుకాణం ఎట్లా నడుస్తుంది పైసా దయచేసి ఆపు నువ్వు చూడు కొత్తగా ఎంకరేజ్ చేస్తే కొట్టు పైసాబ్ నువ్వు నా మాటను వాళ్ళకి చెప్పు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇవ్వు మీ అమ్మకి మీ టీపీఎస్ గారికి ఒక మాట చెప్పు వాళ్ళు పోలీసులు కొట్టేస్తారు మాట్లాడమ్మా మాట్లాడు కట్ చేస్తున్నారు చూడు మళ్ళీ కలిపి ఆయన మాట్లాడు ఎవరున్నారా ఏసీపీ గారు